ఒక చెట్టు కింద ఎవరో ఒక పెద్ద మొద్దును వేలాడదీశారు. ఆ దారిలో వచ్చిన ఒక నల్ల ఎలుగుబంటికి అది అడ్డంగా అనిపించింది. అందుకని అది దాన్ని లైట్గా నెట్టింది. ఆ మొద్దు వెనక్కి ఊగుతూ వచ్చి దాని భుజానికి తగిలింది. ఆ చిన్న దెబ్బకు ఎలుగుబంటికి కోపం వచ్చింది. నన్నే తిరిగి కొడతావా అన్నట్లు ఇప్పుడు దాని బలంగా తాకింది. ఆ మొద్దు ఇంకా పైకి వెళ్లి అంతే వేగంతో వెనక్కి వచ్చి ఎలుగుబంటిని బలంగా ఢీకొట్టింది. ఈసారి నొప్పి ఎక్కువగానే ఉంది, కాని ఎలుగుబంటి కోపం అంతకంటే ఎక్కువైంది. ఇప్పుడు ఆ మొద్దును ముక్కలు చేయాల్సిందేని అది నిర్ణయించుకుంది. తన పూర్తి శక్తినంతా ఉపయోగించి వెరిగా దాన్ని గట్టిగా బాదింది. దాంతో ఆ మొద్దు చాలా పైకి వెళ్లి అక్కడ ఒక సెకను ఆగింది. మరుసటి సెకండ్లో పూర్తి వేగంతో వెనక్కి వచ్చి నేరుగా ఎలుగుబంటి తలకే తగిలింది. ఆ ఒక దెబ్బతో ఎలుగుబంటి పాపం అక్కడికక్కడే చనిపోయింది. ఎలుగుబంటి చనిపోయింది ఆ మొద్దు వల్లే కావచ్చు, కాని దానికి అంతా శక్తినిచ్చింది ఎవరు? ఎలుగుబంటి యొక్క స్పందనే కదా. దీన్నే సైకాలజీలో ఫెస్టింగస్లా అంటారు. నిజానికి మనల్ని బాధపెట్టే చాలా విషయాలకు సొంతంగా ఎలాంటి శక్తి ఉండదు. మనమే వాటికి శక్తినిస్తాం. ఉదాహరణకు, ఎవరైనా మనకు కోపం తెప్పించేలా మాట్లాడినా, లేదా లైట్గా మనవంక వింతగా చూసినా, లేదా హేళనగా నవ్వినా అంతే. దాన్ని లైట్ తీసుకోకుండా అనవసరంగా రియాక్ట్ అయ్యి మనమే వాళ్లను పవర్ఫుల్ చేస్తాం. ఒక విషయం మాత్రం బాగా గుర్తుంచుకోండి. ఎవరో నొక్కిన బటన్లన్నింటికీ మీ రియాక్షన్ను మారుస్తూ కూర్చోకండి. మీరేమీ టీవీ కాదు. మీ జీవితం అనే రిమోట్ ఎప్పుడూ మీ చేతుల్లోనే ఉండాలి. ప్లీజ్, దాన్ని ఇతరుల చేతుల్లో పెట్టి ఇంకా బాధపడకండి.